హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948444660. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ప్రామిసరీ నోట్ అనేది ఒక ఎవిడెన్స్ కింద మనం కోర్టులో అనేది చూపించవచ్చా అంటే ఖచ్చితంగా చూపించవచ్చండి. ఒక ఎవిడెన్స్ కింద చూపించవచ్చు. అయితే ఒకళ్ళు కాల్ చేశారు నాకు, ఒక ఆమె ఏమన్నారంటే, మేడం మేము ప్రామిసరీ నోట్ రాసాము, రాసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒక 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మాకు చిన్న అవసరం వచ్చింది, పలానప్పుడు నోట్ రాసామని చెప్పేసి మేము అతన్ని అడిగి ఒకసారి మీకు రాసి ఇచ్చింది నోటు మాకు ఇవ్వండి, మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, దాని గురించి మేము చిన్న ఎవిడెన్స్ కింద పలానప్పుడు మీ దగ్గర అప్పు తెచ్చుకున్నామని చెప్పేసి రాసుకోవడానికి తీసుకున్నామని చెప్పేసి మాకు ఒక ఎవిడెన్స్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మాకు నోట్ అవసరం వచ్చిందండి అని చెప్పేసి చాలా బాధపడుతూ అడిగారు. అయితే అది అతను ఇచ్చాడు. అతని దగ్గర మేము పలానా రోజు అప్పు తెచ్చుకున్నాము, అతనికి తర్వాత అప్పు కట్టేశాము అని చెప్పేసి అతనికి నోట్ రాసి అప్పు తెచ్చుకున్నామని చెప్పేసి ఆ నోట్ అనేది ఎవిడెన్స్ కింద కోర్టులో అనేది చూపించవచ్చు అని చెప్పేసి ఒక ఆమె కాల్ చేసి అడిగారండి. సో మీకేంటంటే సలహా ఇవ్వమని అడిగారు. సో ఖచ్చితంగా అదైతే ఎవిడెన్స్ కింద అయితే మనం కోర్టులో అనేది కోర్టు వారికి అనేది చూపించవచ్చమ్మా. ఇంకోటి ఏంటి తల్లి, ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, ఆ ప్రామిసరీ నోట్తో పాటు నీకు అతన్ని కొంచెం రిక్వెస్ట్ చేసి అతను వస్తానంటే కనుక ఆ ప్రామిసరీ నోటు నీ చేత ప్రామిసరీ నోట్ రాయించుకుని నీకు అప్పిచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడిని కూడా కొంచెం ఎలాగోలాగా కొంచెం వచ్చి సాక్ష్యం చెప్పు, నాకు నేనే అప్పిచ్చానంటే నోట్ రాసుకుని ఈమెకి ఈ అమౌంట్ అని చెప్పేసి అతని చేత అవసరమైతే సాక్షులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళను కూడా రమ్మని కొంచెం రిక్వెస్ట్ చేసి, ఏమైనా నువ్వు మంచి మాటలతో రిక్వెస్ట్ చేసి రప్పించుకుని వాళ్ళది కూడా చేస్తే ఇంకా ఎవిడెన్స్ అనేది బలంగా ఉంటుంది తల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.